యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం కీర్తనల గ్రంథంలో నుండి 19, 20 కీర్తనలు ధ్యానించబోతున్నాము. ప్రధాన గాయకునికి రాయబడిన దావీదు కీర్తన 19వ కీర్తన. సృష్టియందలి దేవుని మహిమ, ధర్మశాస్త్రమందలి ప్రభావమును ఈ కీర్తన అద్భుతంగా శ్రావ్యంగా వర్ణిస్తుంది. సృష్టిలో దేవుని సాధారణ ప్రత్యక్షం ఉంది. దేవుని వాక్యంలో దేవుని ప్రత్యక్షమున్నది. క్రీస్తునందు దేవుని సంపూర్ణ ప్రత్యక్షం ఉంది. ఇది సృష్టి పరిశీలన కీర్తన అనవచ్చు. ప్రకృతి పరిశీలన మంచి వ్యాసంగం. దేవుని ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి. అయితే అన్నిటిని మించి క్రీస్తునందు పూర్తి ప్రత్యక్షమున్నది. క్రీస్తునందే విమోచన, రక్షణ, దేవుని కృప మనకు లభిస్తాయి. ఈ కీర్తనలో మొదటి 6 వచనాలలో దేవుడు అనడానికి ఏల్ అనే మాట వాడబడింది. ఏల్ అనగా శక్తిమంతుడు. సృష్టిలో ఆయనే శక్తిమంతుడు. ఆదియందు దేవుడు అంటూ బైబిలు గ్రంథం ఆరంభమవుతుంది. ఎలోహిం, ఏల్ అనే పదానికి ఎలోహిం బహువచన రూపం. ఎలోహిం భూమ్యాకాశములను సృజించాడు. సృష్టికర్త అయిన దేవుడు ఎలోహిం అనబడినవాడు. ఇక 7వ వచనం నుండి దేవుడు అనడానికి యెహోవా అనే పదం వాడబడింది. ఈ కీర్తనలో చివరి భాగంలో యెహోవా, చూరి, గోయలి అనే పదాలు కూడా వాడబడినవి. యెహోవా నా దుర్గము, నా విమోచకుడు. ఈ నామధేయాలన్నీ దేవునికి చెందినవే. ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయనే సృష్టికర్త. ఈ కీర్తనకు ఉదయకాల గీతం అనే శీర్షిక ఉంది. 8వ కీర్తన కూడా సృష్టిని గురించిన వర్ణనతో నిండి ఉంది. అయితే 8వ కీర్తనలో చంద్రుడు, నక్షత్రాలు మాత్రమే కనపడినవి. అది రాత్రి కీర్తన. ఇదేమో పగటి కీర్తన. ఇందులో సూర్యుడు కనిపిస్తున్నాడు. మొదటి 6 వచనాలు జాగ్రత్తగా వినండి. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది. రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతాల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుతున్నాయి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాడు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరే పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్తనుల్లసించున్నట్లు తన పథమునందు పరుగెత్తనుల్లసిస్తున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. అపుస్తలుడైన పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నది. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ సృష్టి ఆరంభము నుండి కూడా తన సృష్టికర్తను గురించి సాక్ష్యం పలుకుతూనే ఉంది. ఈ సృష్టి కార్యంలో దేవుని త్రిత్వం సమాన పాత్ర వహించారు. అందుకే ఎలోహిం అనే మాట బహువచన రూపంలో ఉన్నది. త్రిత్వం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. యేసు లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు. పరిశుద్ధాత్మ ఈ సృష్టికి అందమును, ఆకర్షణను సంతరించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ సృజనాత్మ. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, దేవుని వాక్యాత్మ. దేవుని వాక్యమే యేసుక్రీస్తు. ఆయనే సృష్టికి కారకుడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఆకాశమందున్నవి గాని, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందే సృజించబడింది. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడింది.
ఎఫెసీ పత్రికలో వివరించబడినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన విమోచన కర్తృత్వం వహిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు, కుమారుడు దానికి మూల్యం చెల్లించాడు, పరిశుద్ధాత్మ నిర్వహించి కాపాడుతున్నాడు. అలాగే సృష్టి కార్యము కూడా దేవుడు సంకల్పించాడు, కుమారుడు అమలుపరిచాడు, పరిశుద్ధాత్మ సృజనాత్మకంగా సృష్టిపై అల్లాడుతున్నాడు. సూర్యుడు పెండ్లి కుమారుని వలె బయలు వెడలుతున్నాడు. అంతఃపురము నుండి సూర్యుడు బయలుదేరుతున్నాడు. యేసుక్రీస్తు అసలైన పెండ్లి కుమారుడు. ఆయనే నీతి సూర్యుడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. రాకముందే తన సంఘ వధువును ఎత్తుక వెళ్తాడు. ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క. సూర్యోదయానికి ముందు వేగుచుక్క కనిపిస్తుంది. ఇప్పుడు 7 నుండి 11వ వచనం వరకు వినండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిస్తుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుతాడు. వాటిని గైకొనడం వల్ల గొప్ప లాభం కలుగుతుంది. ఇవి దేవుని ఆజ్ఞలు, ఇది దేవుని ధర్మశాస్త్రం. ఇవి న్యాయ విధులు, శాసనాలు, ఉపదేశాలు. ధర్మశాస్త్రం మనలను రక్షించజాలదు. ధర్మశాస్త్రం సమగ్రమైనది. పరిపూర్ణ నైతిక ప్రమాణాలు అందులో నిర్దేశించబడినవి. వాటిని ఏ మానవుడు పాటించలేడు, అసాధ్యం. ధర్మశాస్త్రంలో లోపమేమీ లేదు. రోమాపత్రిక 7వ అధ్యాయం 12 నుండి 14వ వచనం వరకు పౌలు ధర్మశాస్త్రాన్ని గురించి అన్నాడు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది. ఉత్తమమైనది నాకు మరణకరమైందా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేస్తూ, పాపము పాపమైనట్లు అగపడే నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమయ్యే నిమిత్తము అది నాకు మరణకరమైంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శ్రోతలు గ్రహించండి, లోపం ధర్మశాస్త్రానిది కాదు, మనది. ధర్మశాస్త్రం మనం పాపులమని రుజువు చేస్తుంది. ధర్మశాస్త్రమిచ్చే సాక్ష్యం వాస్తవం, అది మారని సత్యం. పాపాన్ని శిక్షించాల్సిందే. దేవుడు పాపాన్ని శిక్షించకుండా వదలడు. తీర్పు వచ్చి తీరుతుంది. దేవుని ఆజ్ఞ మీరరానిది. దేవుని కట్టడలు న్యాయసమ్మతమైనవి. దేవుని నియమాలు సార్వత్రికమైనవి. దేవుని నియమాలు ప్రతి మనిషికి వర్తిస్తాయి. ఎవరికీ మినహాయింపు లేదు. దేవుని శాసనాలు పవిత్రములై, నిర్మలమై, నిర్దుష్టమై ఉన్నాయి. మానవుని నైతిక శీలాన్ని నిర్దేశించి చూపుతాయి. దేవుని పట్ల భయం పవిత్రం. గౌరవ భక్తి ప్రపత్తులే దైవభయం. దైవభయం మన ప్రవర్తనను, శీలమును శుద్ధి చేస్తుంది. తండ్రి క్రమశిక్ష మనకు రక్ష. దేవుని తీర్పులు న్యాయసమ్మతమైనవి, సత్యమైనవి. సత్యమా, అదేమిటి అని పిలాతు యేసు ప్రభువుని అడిగాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. సత్యమే యేసు ప్రభువు. ఆయనను ఎదురుగా పెట్టుకొని సత్యమేమిటో అంటాడేమిటి పిలాతు? దేవుని ఆజ్ఞలు నైతికంగా ఉన్నతమైనవి. నీతిమత్వానికి దైవాజ్ఞలు మూలం. దేవుని వాక్యమంతా మనము గైకొనాలి, అంతా నేర్చుకోవాలి. దశాజ్ఞలు గొప్పవి. వచ్చిన సమస్య మనిషితోనే ఉంది. ఈ ధర్మశాస్త్ర విధులను అతడు గైకొనలేడు, పాటించలేడు, అసాధ్యం. పాపి ధర్మశాస్త్రాన్ని జీవించలేడు.
అందుకే దేవుని కృప మానవునికి అత్యవసరమైంది. ఈ కృప క్రీస్తునందే లభ్యం. 12 నుండి 14 వచనం వరకు, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపు. అవి నన్ను ఏలనీయవద్దు. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనవుతాను. యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచక, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రియ శ్రోతలు, కృప క్రీస్తునందే లభిస్తుంది. ధర్మశాస్త్రం మోషే ద్వారా వస్తే, కృపా సత్యము క్రీస్తు ద్వారా క్రీస్తునందే లభించాయి. ఎవరి తప్పులు వారికి తెలియవు. రహస్య పాపాల నుండి దేవుడే రక్షించాలి. దురభిమాన పాపాల నుండి యేసే విడుదల చేయగలడు. పాపాలన్నిటిలోకి గొప్ప పాపం యేసును తిరస్కరించటమే. అలనాడు దావీదుకు గాని నేడు నీకు నాకు గాని యేసే విమోచకుడు. ప్రియ శ్రోతలు, విన్నారా? మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారములవునుగాక. ఈ ప్రార్థన మా శ్రోతల హృదయాలలో నిరంతరము మారుమోగుతూ ఉండవలసిందే. నోటి మాటలు, హృదయ ధ్యానం ఈ రెండూ మన సౌశీల్యానికి ఆధారం. ఇప్పుడు 20వ కీర్తన విందాము. మెస్సియా విజయం కోసం ఇశ్రాయేలు చేసే ప్రార్థన ఈ కీర్తనలో ఉంది. మెస్సియాను గురించిన ప్రవచనం, ఆయన విమోచనాత్మక ప్రణాళిక ఈ కీర్తనలో చెప్పబడి ఉన్నాయి. లేవీయులు ఈ కీర్తన సంగీతయుక్తంగా పాడేవారు. సమాజం వారితో కలిసి గాన ప్రతిగానాలు చేసేవారు. మెస్సియా కొరకై ఇశ్రాయేలు చేసే ప్రార్థనే ఈ కీర్తన. ఇశ్రాయేలు శేషిత జనాంగాన్ని దృష్టిలో ఉంచుకొని దావీదు ఈ కీర్తన రచించాడు. ఈ కీర్తనలో దేవుని కృప ప్రతి వచనంలో పర్యాప్తమై ఉంది. మొదటి వచనం నుండి, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఇది దావీదు కీర్తన. మన దేవుడు యాకోబుకు దేవుడు, కృపకు యాకోబు జీవితం ప్రతీక. యాకోబు దేవుడు అనిపించుకోటానికి ఆయన సిగ్గుపడలేదు. అది దేవుని కృప. దేవుడు తన కృపచేతనే యాకోబును, నిన్ను, నన్ను రక్షించాడు. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సీయోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. సీయోను అంటే ఇశ్రాయేలు కేంద్రమైన యెరూషలేమే. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. ఈ వచనం క్రీస్తు బలిని సూచించే ప్రవచనం. యేసు తనను తానే బలిగా అర్పించుకొన్న విధానం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వివరించబడింది. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేస్తున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుతున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలుసు. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపుతాడు. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిస్తాడు. యేసుక్రీస్తు ప్రార్థన దేవుడు వినకపోవటమంటూ ఉండదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 41, 42 వచనాల్లో ప్రభు అన్నాడు, యేసు కన్నులు పైకెత్తి, తండ్రీ, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేనెరుగుదును. అవును, దేవుడు తన కుమారుని ప్రార్థన ఎల్లప్పుడూ వింటాడు, సత్వరంగా జవాబిస్తాడు. 7 నుండి 9వ వచనం వరకు. కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. వారు కుంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుస్తున్నాము. యెహోవా, రక్షించు. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఈ రాజు ఇశ్రాయేలు రాజు, మెస్సియా. ఈయనే మన రక్షకుడు, ప్రభువు.
ఈ రోజున మనం యేసు నామమున ప్రార్థిస్తాము. యెహోవా రక్షించు. ఈ నినాదమే హీబ్రూ భాషలో హోసన్నా. ఈ కీర్తన హోసన్నా కీర్తన. ఇది మన ఆత్మలకు ఎంతో దీవెన. ముగింపులో ఈ కీర్తనలోని 3 ముఖ్యమైన రోజులను మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. 1, 1 నుండి 3వ వచనం వరకు ఆపద్దినం. యుద్ధానికి వెళ్తున్నాడు, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. కష్టదినం, యెహోవా సహాయం మనకు కావాలి. 2, విజయం కలిగిన దినం. 4వ వచనం, కోరిక సిద్ధించింది, ఆలోచన సఫలమైంది. 3, విశ్వాస దినం. దావీదు గొప్ప పేరు సంపాదించుకున్నాడు. కాని దేవుని నామం అన్ని నామముల కంటే ఉన్నతమైనది, ఘనమైనది. దేవుని నామం ఎంతైనా నమ్మదగింది. ఆయన నామమందు విశ్వసిస్తే విపద్దినాలు విజయదినములై ప్రకాశిస్తాయి. లోకాన్ని జయించే విజయం మన విశ్వాసమే. మరచిపోకండి, విపద్దినం, విజయదినం, విశ్వాస దినం. యేసునామం విశ్వసనీయమైనది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలననూ రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అదే యేసు నామం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.